హలో గాయ్స్. సో మేమైతే మారేడుమిల్లి స్టార్ట్ అయిపోయాం. మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాం. సో ఇంకా చీకటిగానే ఉంది. లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసుకుని కార్లో అయితే పెట్టేసుకున్నాం. అండ్ అమ్మమ్మని అయితే ఇంట్లోనే వదిలేసాం. ఎందుకంటే చాలా దూరం అక్కడ ట్రావెల్ చేయాలి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకా అలా కూర్చుని ఉండాలి కదా కార్లో. ఇంకా అక్కడ ఎక్కువ దూరం వాక్ కూడా చేయాలి, ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా. సో అలా వచ్చి కూర్చుంటుంది, అంతకు మించి ఏం చేయదు. సో తనెందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంట్లోనే వదిలేసాము. సో స్టార్ట్ అయితే అయిపోయాం. బయట చాలా మంచిగా ఉంది, రోడ్స్ కూడా క్లియర్గా అయితే ఏమీ లేవు. సో పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాము 2 కార్స్లోకి, బికాస్ చాలా దూరం కదా. ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక 225 km అయితే ఉంది ఇక్కడ నుంచి మారేడుమిల్లి జంక్షన్ మాత్రమే. సో మేము వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇంకా దూరం వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 60 km ఉంది. మేము పుల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో స్లోగా అయితే చీకటి పోయి వెళ్తురు అయితే వచ్చేస్తుంది. మార్నింగ్ అయిపోయి లైట్ వచ్చిన తర్వాత అసలు చూస్తే ఎంత బాగుందంటే ఆ రోడ్స్, అక్కడ సీనరీ, నేచర్ చాలా బాగుంది. ముందైతే తార్ రాక్స్, వెనకతల ఎక్స్యూవీ అలా వెళ్తూనే ఉన్నాం. ఇంకా రోడ్ ఇంకా కార్లో కూర్చుంటే వెనకతలు ఉన్న వాళ్ళకి పని ఏమి ఉండదు కదా. సో మా మమ్మీ నేను ఇంకా అలాగా కెమెరా తీసుకొని ఫొటోస్ తీసుకుని ఇంక ఇలాగే చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ముందుకి అలా వెళ్ళి అక్కడ ఒక దగ్గర ఆగి టిఫిన్ అవన్నీ చేసేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి అవ్వలేదు, ఎందుకంటే చుట్టుపక్కల చాలా సౌండ్స్ అవన్నీ యాడ్ అయిపోతున్నాయి అండ్ బాగోట్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చినా అంత క్లియర్గా వినిపించట్లేదు అని ఇంకా వాయిస్ ఓవర్ నేను తర్వాత వీడియో అయిపోయాక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాం, ఘాటి స్టార్ట్ అయిపోయాయి అని అన్నప్పుడు అక్కడ కోతులు ఎన్నంటే ఇంకా రోడ్డు మీదే ఉంటున్నాయి. అసలు ఒక బండి వచ్చినా, ఒక కారు వచ్చినా సైడ్ కూడా ఇవ్వట్లేదు. ఇంక మొత్తం రోడ్డు అంతా అవే ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకునేటట్టు మొత్తం అన్నీ అక్కడే కూర్చుని పేలు చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకొక ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చేసి భయపెడుతున్నాయి అవి మాత్రం. కానీ చాలా బాగున్నాయి. ఇంకా వెళ్ళేదారంతా అవే కనిపించాయి మాకు. బట్ ఆ ఘాటి అయితే చాలా బాగుంది. లైక్ అరకు, లేకపోతే ఇంకా ఈ లంబసింగి ఇవన్నీ అనుకున్నాం, కానీ ఈ మారేడుమిల్లి ఘాట్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట. అంత బాగుంది. ఒక దగ్గర అయితే ఆగాము, పక్కనే ఒక రిజర్వాయర్లా ఉంది. సో అక్కడ ఆగాము, దిగి కొంచెం కాళ్ళు అవన్నీ అలా కూర్చుని పెయిన్స్ వచ్చేసి అందరూ దిగారనమాట. అక్కడే బోల్డన్ని కోతులు ఉన్నాయి. ఒక కోత అయితే అటువైపు కూర్చుని మరి మమ్మల్నే చూస్తుంది, అలా మేము ఎక్కడ దాని దగ్గరికి వస్తాము అని. ఎంత క్లియర్గా కనిపించిందంటే ఫోన్లో, లైక్ చాలా క్యూట్గా ఉంది అది మాత్రం చూడడానికి. సో ఇంకా అలా దాన్ని వీడియో తీసుకుంటూ కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అదంత క్యూట్గా మళ్ళీ అక్కడి నుంచి లేచి వేరే దగ్గర కూర్చుని ఎంత క్యూట్గా ఉందో చూడడానికి కూడా. బట్ దగ్గరికి వెళ్తే అంతే రాక్షసులు అయిపోతాయి అవి. సో అందరూ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు. నేను మాత్రం కెమెరా అటు ఇటు అందరినీ చూపించుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాను. ఘాటి అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా నారో రోడ్స్ ఉన్నాయి అక్కడ అయితే. అంటే వెళ్ళడానికి కూడా ఒకటి వెళ్తుంటే ఇంకొక పెద్ద కార్ ఏమైనా వస్తే మాత్రం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో అలా ఉన్నాయి రోడ్స్. కానీ చాలా బాగుంది సీనరీ అయితే, నేచర్. మేము పైన పానోరమిక్ రూఫ్లో చూస్తే అయితే ఎంత బాగుందంటే ఆ పైన కనిపించే ఆ ట్రీస్ అవన్నీ. మారేడుమిల్లి స్టార్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాం అనగానే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. సో పోలీస్ వాళ్ళు దేనికి వెళ్తున్నారు ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. మారేడుమిల్లి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఆటో స్టాండ్లా ఉంది. ఒక 2-3 ఆటోస్ అలా లైన్లో ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే వాళ్ళు మొత్తం అంతా చెప్పారనమాట. అంటే ఇక్కడ మధ్యలో ఒక 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మారేడుమిల్లి నుంచి ముందుకు వెళ్తే అమృతధార అని ఒక వాటర్ ఫాల్ ఉంది. దాని తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంది. దాని తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంది. అమృతధార అయితే చాలా దగ్గరలోనే ఉంది. బట్ పొల్లూరు వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి జంక్షన్ నుంచి 60 km దూరం. సో 2 hours అలా పడుతుంది వెళ్ళడానికి, ఎందుకంటే రోడ్ కూడా చాలా నేరోగా ఉంది. బట్ ఘాటి అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఇంకా వెళ్ళే దారిలో కూడా మొత్తం ఇవే ఉన్నాయి, మంకీసే ఉన్నాయి మొత్తం. బట్ వ్యూ ఈజ్ సో పర్ఫెక్ట్. అమృతధార వాటర్ ఫాల్స్ అయితే దాటేసాము. ఇది వ్యూ పాయింట్ అనమాట, మధ్యలో ఉన్న వ్యూ పాయింట్. చాలా బాగుంది చూడడానికి. బట్ మేమైతే దిగలేదు, ఎందుకంటే టైం లేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది అని. మేము మారేడుమిల్లి జంక్షన్ రీచ్ అవ్వడానికి మాకు 10 అయింది ఎగ్జాక్ట్గా. 9:30, 10 అలా రీచ్ అయ్యాం. మళ్ళీ అక్కడి నుంచి మేము పొల్లూరు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది. సో అందుకని ఇంకెక్కడ మధ్యలో ఆగలేదు, వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆగలేదు. బట్ చూడడానికి చాలా బాగుంది. 2 మౌంటైన్స్ అవన్నీ
అవన్నీ. అండ్ ఈ ఘాట్లో మొత్తం అన్ని లారీస్ ఆగిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలా లోడ్ వేసుకుని అవి ట్రావెల్ చేస్తున్నాయి. బట్ ఎక్కడ పడితే అక్కడ ఆ ఘాటి ఎక్కలేక ఆగిపోయింది. ఒక దగ్గర అయితే ఏకంగా తిరగబడిపోయింది కూడా నా లారీ. ఇంకా అలా ట్రావెల్ చేసుకుని పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చూడ్డానికి బయట నుంచి చాలా బాగుంది. అక్కడ లెఫ్ట్లో ఒక హట్ లాగా టికెట్ కౌంటర్ అయితే ఉంది. పర్ పర్సన్ 50, కార్కి అయితే 100 రూపీస్ అంట. సో మేమైతే 13 మెంబర్స్ వెళ్ళాము. సో అక్కడి నుంచి ఇంకా అక్కడ పార్క్ చేసుకుని కార్స్ మాకు కావాల్సిన మొత్తం అన్ని ప్యాకేజెస్ లగేజ్ అన్నీ పట్టుకుని మేమైతే వాటర్ ఫాల్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో అక్కడి నుంచి మేము అది కూడా చాలా నారో రోడ్డే. ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక బోర్డ్ కూడా, నోటీస్ బోర్డ్ అన్నీ పెట్టారు. అండ్ అక్కడ దొంగలు కూడా ఉన్నారు, జాగ్రత్త అనే బోర్డ్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ వాకబుల్ డిస్టెన్స్ మనం వెళ్తున్నాం కదా, ఆ వాకింగ్ వేలో అయితే లెఫ్ట్లో రైట్లో కూడా మాకు ఆ వాటర్ ఫాల్స్ అన్నది చిన్న ఫ్లో కనిపించింది. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంక ఇవన్నీ బ్యాగ్స్ అవన్నీ తగిలించుకుని స్టార్ట్ అయిపోయాం నడవడం. వాటర్ ఫాల్స్ దూరం నుంచి చూస్తే ఎంత బాగుందంటే, ఓ మై గాడ్, అసలు ఎక్కడెక్కడో మౌంటైన్స్లోంచి వస్తుంది ఆ ఫ్లో. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఆ మధ్యలో బ్రిడ్జ్ అయితే ఇంకా బాగుంది, లైక్ ఒక కర్రలతో అవన్నిటితో కట్టారు ఆ బ్రిడ్జ్. చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రిడ్జ్ కూడా. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్లో ఉంది. అసలు లైక్ మనం అడుగు పెడుతుంటే కిందన ఫ్లాట్గానే కనిపిస్తుంది, కానీ కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ ఎంత డీప్గా ఉందంటే వాటర్, మిగతా వాళ్ళని చూస్తుంటే ఏంటి వాళ్ళు అంతవరకు మునిగిపోయారా, నెక్ వరకు వాటర్ వచ్చేసాయా అని. కానీ చూడ్డానికి కిందన స్టోన్స్ అన్ని ఒకే రేంజ్లో కనిపిస్తున్నాయి, ఒకే హైట్లో. వాటర్లోకి దిగితే బాబోయ్ ఎంత చలిగా ఉన్నాయంటే, వాటర్ చాలా కోల్డ్గా ఉన్నాయి. కానీ ఇంకా మెల్లిగా అయితే దిగి సాహసం చేసుకుని అయితే వెళ్ళి తడుచుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ మా కార్స్ దగ్గరికి రిటర్న్ అయిపోయాం. అమ్మాయిలకి అయితే అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది. ఇంకా స్టార్ట్ అయ్యే వేలో మేము పుష్ప బ్రిడ్జ్కి అయితే వెళ్దాం అనుకున్నాం, పుష్ప షూటింగ్ జరిగిన బ్రిడ్జ్కి. ఆ వేలో పికాక్స్ ఎంత బాగున్నాయంటే 3 పికాక్స్ కనిపించాయి మాకు. మేము సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకి ఎక్కుదాం అనేలోగా ఆ సౌండ్కి అవి ఎక్కడికి వెళ్ళిపోయా కూడా కనిపించలేదు మళ్ళీ మాకు. భలే తిరుగుతున్నాయి అవి అసలు రోడ్డు మీద. బట్ ఎవరైనా వస్తే ఆ సౌండ్కి అవి మాయమైపోతున్నాయి కనిపించకుండా. మేము ముందుకు వెళ్ళి కూడా చూసాం, బట్ అవి ఎక్కడా కనిపించలే. ఆ రోడ్ చూసారు ఎంత నారోగా ఉందో, బట్ సీనరీ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. సో నేనైతే సన్ రూఫ్ ఎక్కాను, ఎందుకంటే ఆ క్లైమేట్, ఆ నేచర్ చాలా బాగుంది. ఆ క్లైమేట్ చూడడానికైనా సన్ రూఫ్ ఎక్కాలి అని చెప్పి ఇంకెక్కి అక్కడి నుంచి వీడియోస్ తీసుకున్నాను, కొంచెం ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగుంది అసలు ఆ క్లైమేట్ మాత్రం. నాకు చాలా నచ్చింది ఆ మారేడుమిల్లి, ఆ ప్లేస్, ఆ ఘాటి అదంతా. ఇదే పుష్ప బ్రిడ్జ్. పుష్ప బ్రిడ్జ్ అని ఎందుకంటున్నారు అంటే, అక్కడ ఒక పుష్ప షూటింగ్ జరిగింది. పుష్ప 1లో అల్లు అర్జున్, రష్మిక ఒక బ్రిడ్జ్ మీద వ్యాన్ పెట్టి మాట్లాడతారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. సో అది అనమాట ఆ వ్యూ. సో ఆ వ్యూ కోసం అని చెప్పి అందరూ వెళ్ళాం మేము. చూడ్డానికైతే చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ ఏమైనా డెలికేట్గా ఉందా ఏంటి అని చూస్తే కిందన ఎంత స్ట్రాంగ్గా ఉందంటే బ్రిడ్జ్ చాలా బాగుంది. అక్కడ కూడా దిగి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుని ఇంకా ముందునే డ్యామ్ ఉంది అని అన్నారని అక్కడికి వెళ్ళాము. అక్కడ లంచ్ చేద్దామని మేము కిందనే లంచ్ అవన్నీ మాట్లాడుకున్నాం. సో మాకు వాళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చేస్తాము అన్నారు. సో అక్కడికి తీసుకొచ్చి ఇచ్చాక ఆ లంచ్ అవన్నీ పట్టుకుని ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకొంచెం ముందుకి డ్యామ్ ఉంటే ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కార్స్ అవన్నీ పార్క్ చేసుకుని అక్కడే ఫుడ్ అవన్నీ చేసాము. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుందంట. సో వర్కర్స్ చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు అక్కడ. సో డ్యామ్కి అయితే వెళ్తున్నాం. ఆ రోడ్డు చాలా చిన్నగా ఉంది. ఇంకొక కార్ ఆపోజిట్లో వస్తే మాత్రం ఇంక అక్కడ ఏం చేయలేమన్నమాట. అక్కడ రివర్స్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. కానీ ఆ డ్యామ్ దగ్గర మాత్రం చాలా బాగుంది ఆ ప్లేస్. సో అక్కడే ఇంకా కొంచెం చెత్తగా అయితే ఉంది, బట్ చూడడానికి చాలా బాగుంది. ఇంకా అక్కడ ఆపి ఫుడ్ తినేసి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ కిందకి అప్పటికే 4:30 అలా అయిపోయింది. మళ్ళీ మేము కిందకి వెళ్ళేసరికి 6 అయిపోద్ది. అది చాలా ఘాటీ రోడ్. సో వెళ్తున్నప్పుడే మేము కిందకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ముందే స్టార్ట్ అయిపోదామని బేగా తినేసి ఒక 1.5 hour అలా ఉండి స్టార్ట్ అయితే అయిపోయాము. సో అక్కడ మాట్లాడుతున్నాను, బట్ వాయిస్ వెనకాతల చాలా డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పి దానికి కూడా వాయిస్ ఓవరే ఇచ్చాను. నెక్స్ట్ మేము కిందకి వెళ్ళిపోయాక గుడిసా వెళ్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ మారేడుమిల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఒక 50 km ట్రావెల్ చేయాలంట గుడిసా. సో అందుకనే అప్పటికే 6:30 అయిపోయింది మేము కిందకు వచ్చేసరికి జంక్షన్కి. సో అందుకనే
ఇంకా గుడిసా ప్లాన్ క్యాన్సిల్ చేసి అక్కడే రూమ్ తీసుకుని బయటన క్యాంప్ ఫైర్ టెంట్స్ అవన్నీ తీసుకున్నాం. రూమ్స్ కూడా అవైలబుల్గా లేవు అక్కడ, ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అసలు రూమ్స్ కూడా ఖాళీ లేవు అని చెప్పేశారు. ఇంకా అలానే ఒక రూమే ఉంటే మేము 4 మెంబర్స్ లేడీస్ ఉన్నాము. సో మాకు రూమ్ ఇచ్చేసి మిగతా జెంట్స్ అందరూ కూడా బయటన టెంట్స్ అవన్నీ వేసుకుని అక్కడ క్యాంప్ ఫైర్ అవన్నీ వేసుకుని నైట్ 12:30 అప్పటి వరకు ఎంజాయ్ చేసుకుని డ్యాన్సెస్ వేసుకుని అన్నీ చేసుకున్నారు. చలి అయితే చాలా విపరీతంగా ఉంది అక్కడ. అసలు ఇక్కడైతే అట్లీస్ట్ ఫ్యాన్ అన్నా వేసుకుంటున్నాం, అక్కడ ఫ్యాన్ కాదు కదా, మాకు ఒక బ్లాంకెట్ ఉన్నా కూడా అంతే చలిగా ఉంది అది. సో స్వెటర్ వేసుకుని దాని మీద మళ్ళీ బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాము. మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయినా కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు మా వాళ్ళు అయితే. మేము రెడీ అయిపోయి బయటకు వచ్చి నేను కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుని ఆ వ్యూ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇంక మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ టిఫిన్స్ అవన్నీ చేసి మారేడుమిల్లి జంక్షన్ నుంచి. ఇంకా అక్కడి నుంచి మేము నర్సీపట్నం రోడ్లోంచి అయితే వచ్చాము, లంబసింగి నర్సీపట్నం రోడ్లో. సో అక్కడ ఘాటి అయితే ఏదో ఫారెన్లో ఉన్న రోడ్స్లా ఉన్నాయి, అంత బాగుంది. సో అది కూడా ఒక చిన్న వీడియో తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. ఇంకా అలా ట్రావెల్ చేసి నర్సీపట్నం అవన్నీ క్రాస్ అయిపోయిన తర్వాత ఫుడ్కి అయితే ఆగాము మేము. ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. ఈవినింగ్ 6కి అలా రీచ్ అయ్యాము. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టైర్డ్ అయిపోయి అసలు వీడియో ఏం తీసుకోలేదు. దట్ ఈజ్ ఇట్. సో అలా మా మారేడుమిల్లి ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.